ఆత్మసాక్షి గ్రూప్ మొత్తానికి 4 రాష్ట్రాల సర్వేకి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన అంశాలు షేర్ చేస్తుంది. తమిళనాడు, వెస్ట్ బెంగాల్, అలాగే అస్సాం అండ్ కేరళ. ఈ ప్రీపోల్ సర్వే ఆన్ తమిళనాడు ఇది ఎప్పటికంటే మార్చి 27 నాటికి తీసిన ఈ శాంపిల్స్ని బట్టి వాళ్ళు ఇచ్చిన డీటెయిల్స్ ఎలా ఉన్నాయంటే, నెక్స్ట్ చీఫ్ మినిస్టర్గా తమిళనాడు ఎవరుంటే బాగుంటుంది దానికి సంబంధించి స్టాలిన్కి, ఎంకే స్టాలిన్కి 43%, ఈపీఎస్కి 36%, ఆశ్చర్యకరం ఇది. అండ్ విజయ్కి 16%, అదర్స్ ఒక 2% చెప్పలేమనే వాళ్ళు 3% ఉన్నారు. విచ్ పార్టీ ఆర్ అలయన్స్ వుడ్ యూ లైక్ టు ఓట్ ఫర్ అంటే డిఎంకే అలయన్స్కే న్యాచురల్గా 41% ఎక్కువ ఓట్లు పడ్డాయి. ఏఐడిఎంకే అలయన్స్కి 38.5%. ఇది చాలా నెగ్లిజబుల్ పర్సంటేజే, వాస్తవంగా 1.5% తేడానే ఉంది ఏఐడిఎంకే అలయన్స్కి. అంటే డిఎంకేకి ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి ఇక్కడ అనేది స్పష్టమైన సంకేతం. బట్ స్టిల్ డిఎంకే హ్యాజ్ ఎడ్జ్. సో స్టాలిన్ చాలా తెలివిగా తన ప్రాక్సీ అయిన టీవీకేని అంటే విజయ్ని ఎంట్రీ చేయించాడనేది టీవీకే పార్టీని అర్థమవుతోంది. టీవీకేకి 14% ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉందనేది. సో నెక్స్ట్ వచ్చేప్పటికీ స్ట్రాంగ్ క్యాడర్ ఏ అలయన్స్కి ఉన్నదంటే ఇక్కడ కూడా డిఎంకేకి 48%, ఏఐడిఎంకే 35%. ఇక్కడ వాస్ట్ డిఫరెన్స్ ఉంది. క్యాడర్ వచ్చేప్పటికి ఏఐడిఎంకే ఆల్ ఇండియా ద్రవిడ మున్నేట్ర కజగం వాళ్ళకు ఉన్నది ఏంటంటే దగ్గర 13% తేడా ఉంది డిఎంకేకి, ఏఐడిఎంకే. టీవీకేకి 10%, పెద్దగా దాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే వెల్ఫేర్ స్కీమ్స్ టేకెన్ అప్ బై ఆర్ ఇంప్లిమెంటెడ్ బై తమిళనాడు గవర్నమెంట్. మీరు సాటిస్ఫాక్టరీగా ఉన్నారా ప్రజెంట్ గవర్నమెంట్తో అంటే ఎస్ సాటిస్ఫైడ్ అనేవాళ్ళు 37% ఉన్నారు. సో అంటే పాస్ మార్కుల కన్నా ఒక 2% ఎక్కువ అనుకోవాలి. సాటిస్ఫైడ్ అప్ టు సర్టెన్ ఎక్స్టెంట్, కొంత మేరకు అనేవాళ్ళు 20%. పూర్తిగా డిస్సాటిస్ఫైడ్ అనేవాళ్ళు 34% ఎక్కువ ఉన్నారు వీళ్ళు. కాంట్సే ఎలాగూ 9% ఉంటారు. అండ్ కరప్షన్ ఛార్జెస్ ఎమ్మెల్యేస్ మీద, మినిస్టర్స్ మీద అనే దానికి సంబంధించి లోకల్ లీడర్స్ మీద ప్రస్తుతం ఉన్న సెగ్మెంట్స్లో అంటే ఎస్ కరప్టెడ్ అనేవాళ్ళు 25% ఉన్నారు, 25%. కరప్టెడ్ అప్ టు సర్టన్ ఎక్స్టెంట్ అనేవాళ్ళు 18%, కొంత మేరకు అవినీతి పరులు అనేవాళ్ళు. నాట్ కరప్టెడ్ అనేవాళ్ళు 38%. సో వీళ్ళకే ఎక్కువ ఓటింగ్. డిఎంకే ఈ విషయంలో కొంచెం మెరుగైన ఫలితాలు ఆశించవచ్చని తెలుస్తోంది. తమిళనాడు ఐడెంటిటీని, తమిళ్ ప్రైడ్ని కాపాడే పార్టీ నెక్స్ట్ ఎలక్షన్స్లో ఎవరుంటారంటే డిఎంకేకి 42% ఓటింగ్ వచ్చింది. అండ్ అలాగే ఏఐడిఎంకేకి 36%, అంటే ఇక్కడ 6%. టీవీకే అంటే విజయ్ పార్టీకి 12%. ఇక ఎనలైజ్ ద కంటెస్ట్ షేపింగ్ అప్ ఇన్ తమిళనాడు అంటే బీజేపీ పోలార్ ఒక 45%, బీజేపీ పోలార్ అప్ టు సర్టెన్ ఎక్స్టెంట్ 23% ఉంది. అండ్ ట్రయాంగులర్ కంటెస్ట్ వచ్చేప్పటికి 20% అంటున్నారు. ఇక ఫ్యాక్టర్స్ అనేప్పటికీ ఏమి అంటే సాధారణంగా ఒక 10-15 ఫ్యాక్టర్స్ ఉన్నాయి ప్రభావితం చేసే అంశాలు. వెల్ఫేర్ స్కీమ్స్, లా అండ్ ఆర్డర్. ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది తమిళనాడు గవర్నమెంట్ డ్యూరింగ్ 21 to 26 అంటే గుడ్, బాగుంది, మోస్ట్ లైక్లీ పర్లేదు అనేవాళ్ళు 36%, యావరేజ్ 18%, బాగాలేదు అనేవాళ్ళు 37% ఉన్నారు. అండ్ అలాగే మిగిలిన అంశాల్లోకి వచ్చేప్పటికి ఇప్పుడు ఓట్ షేర్ ఎలా ఉండబోతోంది ప్రధానంగా ఇక్కడ 234 అసెంబ్లీ సెగ్మెంట్లు తమిళనాడులో. అందులో డిఎంకేకి 40% ఓట్ షేర్ ఉంటుంది. ఇది మార్చి 27 నాటికి తీసిన శాంపిల్స్ ఆధారంగా శ్రీ ఆత్మసాక్షి గ్రూప్ సర్వే చెప్తున్న అంశం. ఏఐడిఎంకేకి 38%, 2% తేడా మాత్రమే ఉంది. టీవీకే విజయ్ పార్టీ 14%. ఇక్కడ చాలా గణనీయంగా ఏంటంటే యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఓట్ని టీవీకే చీలుస్తుంది అనే దానికి ఇది సంకేతం. ఒకవేళ డిఎంకే ప్రాక్సీ అని అంటున్నారు ఆల్రెడీ టీవీకేని అంటే విజయ్ పార్టీని, లేకపోతే ఇది ఏఐడిఎంకేకి అడ్వాంటేజ్గా మారేదనే ఒక విశ్లేషణ కూడా ఉంది. ఇంకా రీజియన్ వైజ్ ఎక్స్పెక్టెడ్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ ఫర్ పార్టీస్ ఇన్ తమిళనాడు అనేసరికి ఎంత వస్తుంది అనే రిజల్ట్. నార్దర్న్ రీజియన్ తమిళనాడు ఉత్తర ప్రాంతంలో 69 సీట్లు ఉంటే డిఎంకేకి 34 నుంచి 36 సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఏఐడిఎంకేకి 33, 33 నుంచి 35 నెక్ టు నెక్ ఉంది నార్త్ తమిళనాడులో. అండ్ కొంగునాడు రీజియన్కి వచ్చేప్పటికి 68 సీట్స్లో 26 నుంచి 28 మాత్రం డిఎంకే తెచ్చుకుంటే ఏఐడిఎంకేకి అలయన్స్కి అంటే ఇదంతా డిఎంకే అలయన్స్, ఏఐడిఎంకే అలయన్స్ 40 నుంచి 43. డెల్టా రీజియన్లో 46 సీట్లుంటే డిఎంకేకి 30, డిఎంకే అలయన్స్ 35 నుంచి 38. ఇక్కడ ఏఐడిఎంకే అలయన్స్కి 10 నుంచి 13% అంటున్నారు. సదరన్ రీజియన్ 51 ఉంటే అందులో డిఎంకేకి 24 నుంచి 26, ఏఐడిఎంకే అలయన్స్కి 25 నుంచి 26. టోటల్గా 234 సెగ్మెంట్లో డిఎంకే 119 నుంచి 128 స్థానాలు డిఎంకే అలయన్స్ గెలుచుకోబోతోంది. అండ్ 108 నుంచి 117 స్థానాలు ఏఐడిఎంకే అలయన్స్ గెలుచుకోబోతోంది అనేది. అంటే నెక్ టు నెక్కే, ఇదేమంతా
ఈజీ వ్యవహారం ఏం కాదు డిఎంకే అలయన్స్కి అనేది ఈ ఎలక్షన్స్ అవుట్కమ్ని బట్టి అర్థం చేసుకోవాలనేది వాళ్ళు శ్రీ ఆత్మసాక్షి గ్రూప్ చెప్తూ వచ్చిన అంశం. మొత్తానికి ఇది కత్తి మీద సామే అండ్ డిఎంకేకి అంత సునాయాసమైన విజయం ఏం కాదు, నల్లేరు మీద నడక కాదు అనేది ఇక్కడ అర్థమవుతుంది. కొంచెం కష్టపడితే ఏఐడిఎంకే అలయన్స్ నెక్ టు నెక్ కంటెస్ట్లో గవర్నమెంట్ ఫామ్ చేయడానికి అవకాశాలు ఉన్నాయనేది ఒక అంతర్గత విశ్లేషణ. ఇది మార్చి 27 నాటికి తీసిన శాంపుల్స్ ఆధారంగా.